కయ్యూను నోదు దేశానికి వెళ్ళినప్పుడు తనకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది. భార్య ఎక్కడి నుంచి వస్తే వాళ్ళ అమ్మ కడుపులోంచి వస్తుంది, అంతే కదా. నా భార్య ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ అమ్మ కడుపులోంచి వచ్చింది. కయ్యూను భార్య కూడా వాళ్ళ అమ్మ కడుపులోంచి. వాళ్ళ అమ్మ ఎవరు? అవ్వ కదా. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం. ఆదాము 130 సంవత్సరాలు ఉన్నప్పుడు సేతుని కన్నాడు. సేతుని కన్న తర్వాత ఆదాము జీవించిన దినాలు 800 సంవత్సరాలు. అప్పుడు ఆయనకి అనేక మంది కుమార్తెలను కానీ. అంటే ఆదాముకి ఎంతమంది పిల్లలు పుట్టారు? 3 మంది పుట్టారు. అందులో మనకు 3 పేర్లు తెలుసు. ఎవరెవరు? కయ్యూను, ఏబేలు, సేతు. అంతే కదా. కయ్యూను ఏబేలు గురించి ఎందుకు రాశారంటే వాళ్ళిద్దరు మాత్రం చేసుకున్నారు కదా. సేతు గురించి ఎందుకు రాశారంటే సేతు వంశవాళ్ళు నోవహు వచ్చారు. నోవహు వంశవాళ్ళు అబ్రహాం వంశవాళ్ళు దావీదు వంశవాళ్ళు యేసు వచ్చారు. అందుకని ఆ వంశవాళ్ళ గురించి అని ఆ 3 పేరు రాశారు. అయితే మిగిలిన కొడుకులు కూతుళ్ళు చాలా మంది పుట్టారు. కాబట్టి కయ్యూను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకోవటం మోషే ధర్మశాస్త్రం వచ్చేదాకా తప్పేం కాదు. అబ్రహాం ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. ఆదికాండం 11వ అధ్యాయం 29-30 వచనాలు చూస్తే అబ్రహాం వాళ్ళ అమ్మ తర్వాత శారా అమ్మ వేరు తండ్రి ఒకళ్ళే, ఒకే తండ్రికి పుట్టారు, 2 అమ్మలకు పుట్టారు. కాబట్టి చిన్నమ్మ కూతురు ఏమవుతుంది? చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. అందుకనే రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నా భార్య అని చెప్పొద్దు, చెల్లి అని చెప్పాను అన్నాడు కదా. అది సగం అబద్ధం, అవునా కదా. అప్పుడు దాకా తప్పేం లేదు. క్రీస్తును అంగీకరించిన స్త్రీలు బొట్టు గాజులు తీసివేస్తున్నారు. వీరు తీసివేయడానికి గల కారణం ఉందా, లేక ఆదర్శంగా ఉండాలని తీసివేస్తున్నారు? పొద్దున్న చెప్తానే శివుడి గురించే చెప్పారా? పొద్దున అదే జవాబు. పొద్దున్న రాకపోతే వాదనలో చూసావు, ఎక్కడ ఎవరు రమ్మన్నాడు? పొద్దున్న చెప్పితేనే ఓకే అయితే. సో అక్కడ అసలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు, తాళి బొట్టులో శివలింగాన్ని ఎందుకు పెట్టుకుంటారు చెప్పారు. అంటే శివుని 3వ కన్నుకి సాధు తెచ్చినాడు. శివుడు దేవుడు కాదని నమ్మితే తీసి పడేసి, అది విశ్వాసానికి సంబంధించి. ఓకే. క్రైస్తవులు ముహూర్తాలు మరియు వాస్తులు చూడవచ్చు, చూడకూడదు. ఎందుకంటే వాస్తు గురించి చెప్తానే. వాస్తు అనే దాంట్లో మనకి 4 దిక్కులు ఉంటాయి కదా. చెప్పండి 4 దిక్కులు. తూర్పు, పడమర, ఉత్తర దక్షిణ. ఇవి 4 మెయిన్. అవి కాకుండా 4 సబ్బం: నైరుతి, వాయువు, మొత్తం 8. ఓకే. షడ్దిక్కులు అంటారు. 8 దిక్కులు, షడ్ రుచులు, 8 రుచులు. షడ్ అనేది హైందవ ధర్మంలో కాపుదలకు సూచన, కాపాడదాం. సో వాస్తు ప్రకారం వాళ్ళు నమ్మేది ఏంటంటే 8 దిక్కులు ఉన్నాయి కదా. ఒక్కో దిక్కుకి ఒక్కో దేవుడు ఉంటాడు. ఎవరుంటారు? ఒక్కో దేవుడు. అర్థమైందా? ఆ దేవుడికి కనుక ఒక కోపం వస్తే ఒక్కో దేవుడు మన శరీరంలో ఒక భాగాన్ని కంట్రోల్ చేస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పు. ఇప్పుడు ఒక దిక్కు, ఈ దిక్కు అగ్నిదేవుడు ఉన్నాడు అనుకోండి, అగ్నిదేవుడు. సో ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నేను ఆయన తిరిగి వంట ఉండాలి, అందుకని ఇటు వంట పెట్టండి అంట. అలా కాకుండా నేను పట్టించుకోకుండా ఆయన ముడ్డు పెట్టి వంట చేస్తాను అనుకోండి, నేను కోపం. ఈయన కోపం వస్తే అప్పుడు ఏమవుతుందంటే నాకు అల్సర్ రావటం, కడుపు నొప్పి రావటం, లేదా ఇల్లు కాలిపోవటం జరుగుతుంది. అందుకని ఆ దేవుడిని తృప్తిపరచడానికి ఇదేపేమో వంట పెడతారు. ఇంకో పక్కన గంగ ఉంటుంది, అటేపు బరువు ఉండాలి నీళ్లు, అటేపు నీళ్లు పెట్టకుండా నేను ఇంకా ఆనబెట్టాను గంగ పాపం వస్తుంది. గంగ పాపం వస్తే నాకు ఎసిడిటీ రావటం, వాంతులు రావటం అవి చూస్తాను. అందుకని సాటిస్ఫై చేయడానికి అన్నమాట. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులకి ఈ అష్టదేవతలతో సంబంధం ఉంటుందా? ఉండదా? అప్పుడు వాస్తు అనేది ఉంటుందా? లేదు కదా. ఎవరు మా పాస్టర్ చెప్పాడు కదా అంటే ఆడు నువ్వు కలిసి దాంట్లో దూకే. అనిలతో సహవాసం చేసి వారితో పాటు గుండు చేయించుకొని వారిని దేవునిలోనికి నడిపించాను. అలా మనం చేయొచ్చు. చేసుకోవాలి.
నా దగ్గర రాదు అంత కేకనా కట్టాలన్నా గీత వస్తుంది. ఆడెవడో పిచ్చి పని చేశాడు నువ్వు చేయాలా. అక్కడ యోధా సంస్కృతిలో యోధా ధర్మంలో పౌలు మొక్కుబడి చేసుకున్నాడు, ఇది మారుమనసు పొందకముందు. ఆ మొక్కుబడి కనుక తీరకపోతే యూదులంతా ఈయన మీద నేరం మోపుతారు అనేసి గుండు కొట్టించుకోవడమే కదా, అది పెద్ద విషయం కాదు కదా అని గీకి పడేశారు. అదో చిన్న అడ్డు లేకుండా ఉంటాడు. అలాంటి 1-2 పనులు చేశాడు. తిమోతి ఉన్నాడు కదా, తిమోతిని పరిచయం పంపించాడు. తిమోతి సంకరజాతి అంటే తెలుసా, అంటే అటు ఇటుగా అన్నాడు. అంటే బుజ్జావాడని కాదు, సంకరజాతి అంటే అర్థం ఏంటంటే వాళ్ళ అమ్మేమో యూదురాలు, వాళ్ళ నానేమో అన్యుడు, కాబట్టి సంకరజాతి అనమాట. తిమోతికి సున్నతి చేయలేదు. యూదులైన వాళ్ళు సున్నతి చేసుకుంటారు కదా, ఒకవేళ ఆ నాన్న యూదులైతే సున్నతి చేసినవాడు. సున్నతి లేకపోతే కనుక తిమోతిని తక్కువగా చూస్తారేమో, ఏమన్నా ఆటంకం అయిపోతామో ఆయన సున్నతి చేసేస్తాను వచ్చారా ఆయన ఎత్తికి పడేస్తుంటారా అన్నాడు అని తెచ్చాడు. చిన్న చిన్న విషయాలు పెద్ద మేజర్ ఇష్యూ లాగా ఉంటాయి, దాని గురించి ఎందుకు ఎరకాలని. ఇప్పుడు చిన్న మాట చెప్తున్నాడు. ఇప్పుడు మీ ముగ్గురు ఉన్నారు చూసారా, మీ ముగ్గురికి చికెన్ అంటే ఇష్టం లేదు అంటాను. మీ ఫ్యామిలీ మనం నలుగురు కలిసిపోని చేద్దాం అనుకున్నాం అనుకోండి. సరదాగా మనం గడపాలంటే నేను చికెన్ ఆర్డర్ ఇస్తా అవుద్దా? అప్పుడు నేనేం ఆర్డర్ ఇవ్వాలి? వంకాయ చిక్కుడుకాయ ఆర్డర్ ఇస్తే మంచి మామూలు తినేయచ్చు, పని అయిపోయింది. ఏమన్నా సరే చికెన్ తింటాం అని అంటే చికెన్ కోసం అనవసరంగా ముగ్గురు వదిలిపోతాం, అవునా కదా? సో దీన్ని ఏమంటారంటే పెద్ద కార్యం కోసం ఆ చిన్న విషయాలు ఒకే లైట్ తీసుకురా. పౌలు భక్తుడు ఏమంటాడంటే అన్నీ చేయడానికి నాకు స్వేచ్ఛ ఉంది, కానీ బలహీనమైనటువంటి విషయాలను బట్టి నేను కొన్ని మానేస్తాను. అంటే మాంసం తినేవాడిని, బ్రాహ్మణులు ఉన్నారనుకో మాంసం మానేస్తా, అది విషయం. ఓకే, అలా చేసి దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. బాబు నా పేరు ఉండలేదు చూడు. సహోదరుడు కదా, మీ పేరేంటో సార్ చెప్తారా? అపోస్తలుల బిషప్ రెవరెండ్ డాక్టర్ సామ్యుయల్ జాన్ పీటర్ ఎంఎస్సి పిహెచ్డి. వినటం కూడా చాలా కష్టంగా ఉంది, మరొకసారి మీ పేరు చెప్తారా? అపోస్తలుల బిషప్ డాక్టర్ రెవరెండ్ సామ్యుయల్ జాన్ పీటర్ ఎంఎస్సి పిహెచ్డి. ఎంఎస్ పిహెచ్డి అని సరిపోతుంది. సహోదరుడా, మా రికార్డ్స్ లో రెవరెండ్స్, అపోస్తలులు, బిషప్లు అనే పేరుతో ఎటువంటి రికార్డ్స్ మాకు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? సహోదరుడా, అంత ఎమోషన్ ఎందుకు? మరొకసారి చెక్ చేస్తాను మీకోసం. నో రికార్డ్ అవైలబుల్. సహోదరుడా, ఎంతగా ప్రయత్నించినప్పటికీ మీ పేరు ఎక్కడా కనిపించట్లేదు. నా పేరు లేకపోవడమా? ఐఎమ్ ఏ ఇంటర్నేషనల్ డైనమిక్ చేంజింగ్ స్పీకర్. నేను అంతర్జాతీయంగా ప్రకటిస్తూ ఉన్నా దేవుని వాక్యాన్ని. రష్యా, డెన్మార్క్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఇంతగా ప్రకటిస్తున్నా నేను, మీకు నా పేరు లేకపోవడమా? ఏమిటి మరి ఒకసారి చూడండి. మీరు ల్యాండ్ అంతా ప్రకటించిన స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఏ ల్యాండ్ అయినా మా ల్యాండ్లో ఆ పేరు లేదు. హలో సార్, 60 సంవత్సరాలుగా మా తండ్రి గారు దేవుని సేవలు చేస్తున్నారు. అటువంటి గొప్ప దైవజనుడికి పుట్టిన కుమారుడిని 40 సంవత్సరాలుగా నేను కూడా దేవుని సేవ చేస్తున్నాను. నా కుమారుడు కూడా దేవుని పరిచర్యలో ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుని కొరకు దేవుని సేవ చేస్తున్న కుటుంబంలో మేము పుట్టాం. నాకు 4000 సంఘాలు ఉన్నాయి, 32 సంస్థలు ఉన్నాయి, 10,000 మందికి దేవుని సేవకులు చేశాను. అటువంటి నాకు పరలోకం వెళ్ళడానికి నా పేరు లేదా? క్షమించాలి. ప్రియ సోదరుడా శామ్యూయల్ పీటర్ పాల్, నీ సేవ అంతయు నీ ధన సంపాదనకి. నీ తండ్రి గారు, నీ తాతగారు చేసిన సేవను నువ్వు చేయలేకపోయావు. నీ ఫారెన్ కరస్పాండెన్స్ కొరకు ధనార్జనలో అనేక సంఘాలను స్థాపించడం, నీ గడిపిన చిల్డ్రన్ హోప్ ఫోటోలు తీసుకుని ఫారెన్ పంపడానికి నువ్వు నడిపినటువంటి అనాథాశ్రమాలు, వారి ద్వారా నీ ధనార్జనకే గాని పరలోకానికి రక్షించాలని ఒక్కాత్మకైన నీ ప్రయత్నము ఫలించలేదు. కావున
నీ పేరును జీవగ్రంథము నుండి తీసివేయడమైనది. అయ్యో ప్రభువా, నీ కొరకు ఎన్నో కార్యాలు చేశాను, అటువంటి నాకు పరలోకం వెళ్ళే భాగ్యం లేదా? అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా. తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. అయ్యా వందనాలు సహోదరుడా. అయ్యా 10 మందిని బిడ్డల్ని తోట సమకూర్చుకుని దేవుని సేవ చేస్తున్నానండి. దేవుని రాజ్యానికి సిద్ధపరిచాను అయ్యా. దేవుని నా జీవగ్రంథంలో నా పేరు ఉంటుందని ఎంతో ఆశతో వచ్చాను అయ్యా. నా పేరు ఉన్నదని నేను అనుకుంటున్నాను బాబు. ఒక్కసారి దేవుని సేవకుడైన నా పేరు జీవగ్రంథంలో ఉన్నదని ఆశతో వచ్చాను. ఒక్కసారి చూడండి బాబు. నా పేరు ఆండ్రూస్ అండి. ఈ పేరేంటి? ఆండ్రూస్. బ్రదర్, కంగ్రాచులేషన్ బ్రదర్, మీ పేరు ఇక్కడ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా మరణాలకిచ్చాడు. నేను చేసిన నా సేవ పరిచర్యను దేవుడు అంగీకరించాడు. సహోదరుడా ఆండ్రూ సురేష్, నీవు నీ కాలములో దేవుని పరిచారం కొరకు నీ జీవితాన్ని అర్పించావు. నీకున్న కొద్దిపాటి సేవలోనే నమ్మకముగాను బ్రతికిన రీతిని బట్టి, నువ్వు రక్షించిన ఆత్మలను బట్టి, నీ సేవను బట్టి దేవుడు నీ పేరుల జీవ గ్రంథములో లిఖింపబెట్టాడు. నీవు ధన్యుడు. పరిచున్నాను, నేను ఘనపరుచున్నానయ్యా. నువ్వు నాకు ఇచ్చిన ఈ భాగ్యానికి వందనాలు స్వామి, వందనాలు. సహోదరా, నా పేరుందేవి చూడు. ప్రియమైన సహోదరుడా, ఒకసారి మీ పేరేంటో తెలియజేస్తారా? ఏం భాయ్, ఈ జిల్లాకే నేను కోడిస్తున్నాడే. నా పేరు మీకు తెలియపడమా? అరే, ఈ రోడ్లు ఎవరు ఇచ్చారు అనుకుంటున్నావు? ఈ సభను ఎవరు పెట్టించారు అనుకుంటున్నావు? అరే, నా పేరే తెలీదా మీకు? ఉంగరాల బంగారు రాజుని. నువ్వు రోడ్లు వేయించిన, మీటింగ్లు పెట్టించిన, నీ పేరేంటో మాకు తెలియదు. కరెక్ట్గా చెప్పి నీ పేరేంటో? ఉంగరాల బంగారు రాజు. ఉంగరాల బంగారు రాజు. సారీ ఉంగరాల బంగారు రాజు గారు, మా కంప్యూటర్లో మీ పేరు లేదు. లేకపోవడం ఏంటయ్యా? చూడండి, మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎన్నో సేవలకి, సభలకి, అలాగే ప్రజల్లో సభలకి, అలికిపురం జరిగించిన సభలకి, అలాగే గన్నవరం జరిగించిన సభలకి, అలాగే ఎంతో చర్చలు కట్టుకుంటారంటే ఎంతో మేము డబ్బు సహాయం చేస్తామే. ఏం కావాలి మీకు చెప్పండి. సారీ సార్, మీరు ఏం కావాలి? ఎన్ని కార్యక్రమాలు అలా బీదలు పెడతారు, లెక్కగలుగుతారా? ఇస్తారు కదా. ఇక్కడ చెక్కులు, బుక్కులు ఏం పనిచేయవు. ఓకే, క్షమించాలి మీరు. తీసుకుని కుమారుడా ఉంగరాల బంగారు రాజు, నీ ధనము నిన్ను పరలోకాన్ని చేర్చదని నువ్వు గమనించాలి. నువ్వు అనేక మీటింగులకు సహకరించి ఉండవచ్చు, సంఘాలు కట్టుడులో నువ్వు సహకరించి ఉండవచ్చు, కానీ ఏ రోజు నీ హృదయాన్ని దేవునికి అర్పించలేదు. నీ ధనము చేత నువ్వు ఎల్లప్పుడూ గర్విస్తూ ఉన్నావు కనుక నీ పేరు జీవ గ్రంథములు లేకుండా ఉన్నది.
కావాలి సహోదరి? ఏం కావాలి మీకు? నా పేరు పుష్పమ్మ. నేను యేసయ్యకు ఎంతో ఇష్టమైన బిడ్డగా జీవించాలనుకుని ఆశపడ్డాను. అలా జీవిస్తున్న సమయంలో నా పెద్దలు నాకు వివాహము చేసినప్పుడు నేను దానికి అంగీకరించాను. అయితే ఏమాత్రము నా భర్త నా సేవకు కానీ దేవుడంటే ఇష్టము లేకుండా ఏమాత్రము ఇష్టపడేవారు కాదు. నువ్వు యేసయ్యను వదిలేయమని అనేక మార్లు నాతో చెప్పారు. అయితే నేను యేసయ్యను వదలని చెప్పినప్పుడు నా భర్త నేను యేసయ్యను నమ్ముకున్నానని ఆయన నన్ను వదిలిపెట్టేశాడు. అయితే ఎవరు వదిలేసినా యేసయ్య నన్ను వదలడని నేను మోరిపోడు అనేక గ్రామాలలో ఇదిగో సువార్తను చేసి మరనేక మందికి నేను సువార్తను అందజేశాను. తద్వారా అనేక మంది మారారు, అనేక మంది రక్షణ పొందారు. నా భర్త నన్ను విడిచిపోవచ్చు కానీ యేసయ్య నన్ను పట్టుకున్నాడు, అది చాలు. అనేక మంది ఇలా ఉన్నారు. ఇందులో టీంలో ఉన్న చాలా మంది బిడ్డల కుటుంబాలను నేను దర్శించాను. వారి గురించి ప్రార్థన చేస్తాను, వారి గురించి ఎంతగానో వేదన చేస్తాను. అయితే నా పేరు ఎంత సేవ చేసినప్పటికీ కూడా పేరు ఉందో లేదో, ఎందుకంటే ఇన్ని కూడా చిన్నవి కదా. ఒకసారి సంతోషం సహోదరి. నీ పేరు సార్ చెప్తారా? నా పేరు పుష్పమ్మ. ఓకే, ఒకసారి వెయిట్ చేయండమ్మా. కంగ్రాచులేషన్ అమ్మా, మీ పేరు ఈ యొక్క కంప్యూటర్లో రిజిస్టర్ అయింది. నా పేరు ప్రియ సహోదరి పుష్పమ్మ, నీవు నీ యవ్వన కాలం నుండి నా యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించావు. మరియు నీ భర్తను సహితము నా గురించి నువ్వు విడనాడుకుని సేవా పరిచర్యలో ముందుకు సాగిన విధానాన్ని బట్టి నిన్ను దేవుడు దగ్గరాలుగా చేస్తున్నాడు. పరలోకానికి వారసురాలు నీవు. బాబు తమ్ముళ్ళు, దాంట్లో మా పేరు నీ పేరా? ఏం పేరు నీది? నా పేరు తెలీదా? అమలాపురం నియోజకవర్గంలో చింతపల్లిలో నుంచి ప్రాప్తవాన్ని ఎవరైనా సరే ఆ పేరు చెప్తారు బాబు. ఈ నియోజకవర్గం మా యొక్క లిస్టులో లేదు. నీ పేరు చెప్తే చూస్తాం. ఎంపీ రిగ్గింగ్ రంగయ్య. ఎంపీ రిగ్గింగ్ రంగయ్య. ఓకే, రంగయ్య. మిస్టర్ ఎంపీ రిగ్గింగ్ రంగయ్య. సారీ, రిగ్గింగ్లు అవి చేసిన వాళ్ళ పేర్లు ఎక్కడ ఉండవు తమ్ముడు. సారీ, క్షమించాలి. ఈ కంప్యూటర్లో నీ పేరు లేదు. నా పేరు లేకపోవడం క్రైస్తవ సభలు పెట్టారంటే నేనే వెళ్ళి మొదలు ప్రారంభిస్తా. మరి వాళ్ళ కేకుల్ని క్రిస్మస్ కేకులు నాకైతే కట్ చేసుకుంటారు. వాళ్ళ చర్చలు నేను అప్పుడప్పుడు పైసలు ఇస్తూ ఉంటాను. నా పేరు లేకపోవడం ఒకసారి మరిగా చూడు. ఒకసారి పరిశీలన. క్షమించాలి, నువ్వు కేకులు ఇచ్చినా బియ్యం ఇచ్చినా ఏమి ఇచ్చినా కంప్యూటర్లో పేరు లేదు. క్షమించాలి. సరిగ్గా చూసావా? ప్రియ సహోదరుడా రంగయ్య, నీవు నీ ప్రజాప్రతి పాలనలో మత కల్లోలాలను సృష్టించడానికి, కులాలను రెచ్చగొట్టడానికి, తద్వారా ఓట్లను ఆర్జించడానికే ప్రయత్నించావు. కానీ నువ్వు క్రైస్తవుడిగా పుట్టినందుకు క్రైస్తవుల క్షేమము కొరకు ఒక్క మంచి పనేను చేయలేదు కనుక నీ పేరు జీవ గ్రంథములో లేదు. అయ్యో, నా పేరు లేదా? ఇది నిజంగా ప్రతిపక్ష వారు కొట్టారా?
రండి రండి యేసుని వద్దకు రమణుచున్నారు, ప్రయాసపడి భారం మోసే యేసుని వద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని వద్దకు రమణుచున్నాడు. వందనాలు సహోదరుడా. మీ పేరేంటో తెలియజేస్తారా ఒకసారి? నా పేరు మోజెస్ అండి. మోజెస్. సహోదరుడా, కంగ్రాచులేషన్. మీ యొక్క పేరు ఈ యొక్క కంప్యూటర్లో రిజిస్టర్ అయ్యింది. భూమి మీద ఎంతో కష్టపడి యవన వయసులో ఉండగానే ఎన్నో ఆత్మలు మీటింగులు కానీ ప్రేయర్లు కానీ తీసుకెళ్ళేవాడిని. ఎన్నో అవమానాలు వచ్చి ఎన్నో నిందలు వచ్చినా కానీ భూమి మీద ఉన్నప్పుడు ఏమీ సంపాదించలేదు, కానీ ఆత్మీయాన్ని సజీవమైన రాళ్ళను సంపాదించాను. థ్యాంక్ యూ బ్రో. ప్రియ సహోదరుడా, నీ యవ్వన కాలంలో నువ్వు అన్య కుటుంబంలో పుట్టినప్పటికీ నీ విద్యాభ్యాసంలో ఉన్న హాస్టల్లో దేవుడిని ఎరిగి రక్షణ పొంది అనేక మంది యవ్వనస్తులను దేవుడిలో నడిపించినందుకు గాను దేవుడు నిన్ను దీవించాడు, పరలోకానికి వారసుడిగా చేశాడు. నువ్వు ధన్యుడవు. స్తోత్రం. హల్లెలూయా. యేసులో ఆనందింతును, సిలువలో ఆశీర్వదింతును. థ్యాంక్స్ అండి. ఇది మా స్క్రిప్ట్. ఒక విషయాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాం. ఇందులో చాలా సంఘటనలు సన్నివేశాలు ఉన్నాయి. అది ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఎవరిని విమర్శించాలని కాదు, కేవలం అందరినీ ఆలోచన చేయాలని మాత్రం. కాబట్టి ఈ లోకంలో చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. వాళ్ళ ధనాన్ని బట్టి, వాళ్ళు చేస్తున్న సేవను బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి రకరకాల పనులు బట్టి పరలోక రాజ్యానికి వెళ్తాము, వారసులు అవుతామని. కానీ నిజంగా ఈ రోజు మీరు చూసినటువంటి స్క్రిప్ట్ లో అనేక మంది అనేక రకాలుగా దేవుని సేవలోనే ఉన్నారు. వాళ్ళందరూ క్రైస్తవులే, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళేది కేవలం కొంతమంది. కాబట్టి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి అనేది ఈ స్క్రిప్ట్ ద్వారా మనం పరిశీలన చేసుకుందాం. వాసులు అందరూ, రక్షణ పొందిన వ్యక్తులందరూ భూమి నుండి పరములకు వెళ్ళు గోయింగ్ నిర్మాణములు మీ పేరు లేదో పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రకటిస్తున్నాం. రేపు ఉదయం భూలోకము నుంచి పరలోకానికి వెళ్ళే బోయింగ్ 777 విమానానికి పేర్లు నమోదు చెక్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి బోయింగ్ 777 విమానము భూమి నుండి పరమునకు బయలుదేరడానికి సిద్ధముగా ఉన్నది. దానిలో ఉన్నటువంటి పరము నుండి వచ్చినటువంటి జీవ గ్రంథము మోడర్న్ కంప్యూటర్లో వారి పేర్లను పరిశీలన చేసుకోవాల్సిందిగా భూలోకంలో రక్షణ పొందిన క్రైస్తవులందరికీ విజ్ఞాపన చేయడం జరుగుతున్నది. సరిగమప ఈ కీబోర్డ్ రాజ్
ఇంటర్నేషనల్ కింగ్. పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవదూతలారా, సరిగమ్మప్ప. సహోదరుడా, నీకేం కావాలి? నా పేరు ఇందులో ఉందేమో చూడండి. మీ పేరేమిటి సహోదరుడా? సరిగమ్మప్ప, కీబోర్డ్ రాజ్. చూడండి అందులో కీబోర్డ్ రచన. ఒకసారి వెయిట్ చేయండి సహోదరుడా, చూస్తా ఉన్నాను. మరోసారి మీ పేరు తెలియజేస్తారా? సరిగమ్మప్ప, కీబోర్డ్ రాజ్. కీబోర్డ్ రాజ్. యా. సహోదరుడా, మరొకసారి మీ పేరు చెప్తారా? సరిగమ్మప్ప, కీబోర్డ్ రాజ్. కీబోర్డ్ రాజ్. సహోదరుడా, కంప్యూటర్ అంతా చెక్ చేశాను, కానీ అటువంటి పేరు ఎక్కడా కనిపించట్లేదు సహోదరుడా. ఏమిటి? నా నా పేరు కనిపించడం లేదా? ఇంటర్నేషనల్ లో వన్ అండ్ ఓన్లీ కింగ్ అయినటువంటి కీబోర్డ్ కింగ్, యమహా మ్యూజిక్ మీద, కీబోర్డ్ మీద అన్ని సరిగమలు కూడా ఒంటి చేత వాయించిన వాడిని. ఇండియా నుండి ఇంటర్నేషనల్ అమెరికా వరకు కూడా దేవుని కోసం ఎన్నో పాటలకు నేను మ్యూజిక్ వాయించాను. అటువంటి నా పేరు ఇందులో లేదా? మరొకసారి చూడండి. సహోదరుడా, నువ్వెంత గొప్పవాడు అయినా ఇందులో పేరు లేకపోతే ఫ్లైట్ ఎక్కవాలి. అదేంటి? ఆ ఇన్ఫర్మేషన్ మా యజమాని అడగాలి. నేను ఎంతో మంది కీబోర్డ్ కింగ్ని తయారు చేశాను. మీకు తెలీదా? ఒక రాజ్యంలో అశోక్ బాబు, ఒక హైదరాబాద్ లో ఏ.ఎస్. స్టీవెన్సన్, వీళ్ళందరినీ ఎవరు తయారు చేశారు అనుకున్నా? నేనే. నా పేరు ఇందులో లేదా? దేవుని కోసం ఎన్ని పాటలు పాడానో తెలుసా? ఎన్ని మ్యూజిక్లు వాయించాడో తెలుసా? మ్యూజిక్ రాజు, నీవు ఎంతకాలం నీ పేరు ప్రదర్శన గురించి మాత్రమే కీబోర్డ్ వాయించావు, కానీ ఎల్లప్పుడూ ఎప్పుడు నన్ను మహిమపరచడానికి నువ్వు వాయించిన రాగలాలను కనుక జీవగ్రంథంలో నీ పేరు లేదనే విషయాన్ని నువ్వు గమనించవలసిందిగా తెలియజేస్తున్నావు. అయ్యో, ఇదేమిటి? దేవుని కోసం ఎన్నో కొత్త మ్యూజిక్లు కనిపెట్టి ఒక దేశం కాదు, 2 దేశాలు కాదు, ఎన్నో దేశాలు తిరిగిన నా పేరు ఇందులో లేదా? అయ్యో, ఇదేమిటి? దేవతలారా, మన పేరు చూడండి. నేను చెప్తామని ఎక్కాను, నువ్వు బోయిన తొక్క నాకు లెక్క.
నీ పేరేంటి అసలు చెప్పు. వాణి, గానవాణి. గాన పోగలను కూడా చూడమ్మా. గానవాణి. గానవాణి. అరే ఆమె తీసుకొస్తున్నానే సరిగా వాణి. నా పగదిందుతో సరిగా వాణి ఎక్కించేస్తారు. అట్లేదు నాకు సహోదరుడా, నువ్వు గానవానైనా వినవానైనా ఏ వానైనప్పటికీ తమ్ముడు ఇక్కడ లేదమ్మా. కొట్టు ఇంకా పొత్తుగా ఉంటాడు. నీకు తెలుసా గొప్పవాడు రాయ నా దగ్గర వేసుకుంటా తెలుసా. గొప్ప రమేష్ నేనే ట్రైనింగ్ ఇస్తాను. ఏం జీవించాను నేనే చూపిస్తాను. తోకప్పుడు నాది నేను రచిస్తాను. తోకలుపుతాను ఒకరికి చూడమా పొత్తుగా ఉంటుంది మంది. గాలివాన గారి పేరు మరొకసారి పెడుతున్నాను. గానవాణి లేకపోతే ప్రోగ్రాం కొట్టండి. గానవాణి. గానవాణి. ఇటువంటి పేరు ఎక్కడా కనిపించట్లేదు. సారీ పెడుతుంది చూస్తారా. గానవాణి గారు, మీ పేరు ఎన్నిసార్లు పరిశీలించినప్పటికీ మా కంప్యూటర్లో కనిపించట్లేదు. నా పేరు లేకపోవటం ఏంటి? ఇన్ని క్వైర్లకి నేను గాయకుడిగా పనిచేశాను. ఇన్ని సభలో సింగర్గా. ప్రియ సహోదరుడా, గానవాణి, నీ గానము నా కొరకు ఎప్పుడూ వినిపించలేదు. నీ స్వరములు నీ పేరు ప్రఖ్యాతుల కొరకు మాత్రమే ఉపయోగించుకున్నావు. అనేక మంది సింగర్స్గా తయారవలసిన వారిని వారి ఎదుగుదలకు ఆటంకంగా నిలబడుతూ అనేక మందిని నువ్వు అణిచివేశావు. కాబట్టి నీ పేరును జీవగ్రంథం నుంచి తీసివేయబడింది. అందును బట్టి నువ్వు నా ఇంటి విషయంలో ప్రయాణించుడుతూ అనార్హుడవు. అయ్యో దేవా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా పేరు లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? తగ్గదు